హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ కీర్తన దువ్వూరి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కియా వ్లాగ్స్. సో ఇవాళ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆమ్, నిన్నటి ఎపిసోడ్ చూశాను, బిగ్ బాస్ సీజన్ 8 ఫ్రైడే ఎపిసోడ్. నిన్న లిటరల్లీ రోహిణి సచ్ ఎ ఇన్స్పైరింగ్ ఉమెన్ అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను అతను ఆడిన ఆట విధానం చూసి నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలనిపించింది. ఎందుకంటేను లైక్ ఇప్పుడు నేను ఏదో నేను ఒక్కదాన్ని సపోర్ట్ చేయాలని అనుకున్నా, కానీ సరే నాకు ఒక సోర్స్ ఉంది, చెయ్యొచ్చు, ఎంకరేజింగ్గా ఉంటుంది అని చెప్పి అలా వ్లాగ్ చేస్తున్నాను. అసలు ఎప్పుడు బిగ్ బాస్ సంబంధించిన వ్లాగ్ అసలు చెయ్యాలి అని అసలు థాటే లేదు. లిటరల్లీ అసలు రివ్యూ ఇవ్వడాలి అలాంటి అసలు నేను అనుకోలేదు. నేను గేమ్ మాత్రం నిజంగా అనిపించింది బిగ్ బాస్ సీజన్ 8లో ద బెస్ట్ ఎపిసోడ్ అని నేను అనిపించింది నాకు. సో ఈ వ్లాగ్ ఎంత వెళ్ళిపోద్ది అలా నేను అనుకోలేదు. జస్ట్ నా సైడ్ నుంచి నేను ఒక చిన్న సపోర్ట్ నేను చెయ్యాలి అనిపించింది. ఎందుకంటే మళ్ళీ తర్వాత చెయ్యలేదే అని నాకు రీగ్రెట్ ఏమి ఉండకూడదు. అందుకు నేను చేస్తున్నాను సపోర్ట్. సో అందుకు నేను మీకు ఈ వీడియో ద్వారా తనకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. మెయిన్గా ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత గేమ్ అసలు యాక్చువల్లీ చాలా బాగా మారింది, చాలా బాగుంది యాక్చువల్లీ. నేను ఎవరి గేమ్స్ గురించి కమెంట్ చేద్దాం అనుకోవట్లేదు, కానీ ఒక టైంలో టేస్టీ తేజ కానీ నెక్స్ట్ రోహిణి కానీ అనుకున్నారు, ఒరే మన ఎంటర్టైనర్స్ రా, మనం కామెడీ చేస్తూ ఉంటాము, మనం కమెడియన్స్గా కాకుండా ఇట్లాగా మనం బిగ్ బాస్ మనకి ఓట్స్ ఎవరు వేయరు అని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు ఓన్లీ ఎంటర్టైనర్సే కాదు, వాళ్ళు కూడా గేమ్ గట్టిగా ఆడతారు అని నిన్న రోహిణి ఆడిన విధానం నాకు అనిపించింది లిటరల్లీ. ఎందుకంటే మనకి దట్టు ఎలా అంటే ఫిజికల్ టాస్క్స్ అంటే మనకి గుర్తొచ్చేది పృథ్వీ. అలాంటి పృథ్వీ ఆపోజిట్ ఉన్న మనిషితో రోహిణి అసలు ఎక్కడ గివప్ ఇవ్వకుండా అంత స్టబన్గా ఆడింది చూడండి. అసలు రియలీ వెరీ ఇన్స్పైరింగ్ యాక్చువల్లీ. అసలు నిజంగా వర్డ్స్ లేవు. అంటే ఉమెన్ కూడా చాలా గట్టిగా ఆడొచ్చు. దట్టు ఒక పృథ్వీ లాంటి స్ట్రాంగ్ అంటే ప్లేయర్, అంటే మంచి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్న ఆపోజిట్ కంటెస్టెంట్తో కూడా మనం గేమ్ ఆడి ప్రూవ్ చేయొచ్చు అన్నది మాత్రం నిన్న రోహిణి క్లియర్ కట్గా ఎపిసోడ్లో చూపించింది. సో నాకు లిటరల్లీ రోహిణిని టాప్ 5లో చూడాలనిపించింది బిగ్ బాస్ సీజన్ 8లో. సో నేనైతే తప్పకుండా సపోర్ట్ చేస్తాను రోహిణికి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎపిసోడ్లోని రోహిణి గ్రాఫ్, అంటే ఈ గేమే కాకుండా స్టార్టింగ్ ఎపిసోడ్లో విష్ణుప్రియ అంటుంది, రోహిణి యు ఆర్ జీరో, యు ఆర్ నథింగ్, నువ్వు పాత సీజన్లో కూడా నువ్వు ఏం కనిపించలేదు అని చెప్పి అంది. కొన్ని వర్డ్స్ వదిలింది, చాలా స్టేట్మెంట్స్ వదిలింది, కానీ ద మెయిన్ స్టేట్మెంట్ ఏంటంటే యు ఆర్ జీరో అని చెప్పింది. అది కూడా పృథ్వీతో గ్రూప్ గేమ్ ఆడి అక్కడ ఏదో కాస్త కొన్ని పాయింట్స్ తెచ్చుకుంది. నేను తన గేమ్ గురించి ఏం కమెంట్ చేయట్లేదు. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎండ్ ఆఫ్ ద డే ఎపిసోడ్లో రోహిణి మెగా చీఫ్ అయిన తర్వాత రోహిణి యువర్ హీరో అని చెప్పి పరిచింది. సో అంటే దేవుడు ఏం చేసినా మంచిగా అంటారు కదా. సో విష్ణుప్రియ యువర్ జీరో అనడము, తర్వాత తనే యువర్ హీరో అని చెప్పి అనడము, సో అంతే ఎలా అనిపించిందంటే ఇంక లిటరలీ రోహిణి గ్రాఫ్ ఇంక అలా వెళ్ళిపోయింది. ఇంకా విష్ణుప్రియ గ్రాఫ్ గురించి నాకు తెలీదు. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. రోహిణికి సపోర్ట్ చేయాలి, రోహిణి టాప్ 5లో ఉండాలి. ఈ వీక్ ఎలాగో తను నామినేషన్స్లో ఉండదు బికాజ్ షీజ్ మెగా చీఫ్ కాబట్టి. కానీ నేను మాత్రం తప్పకుండా తను టాప్ 5లో ఉండాలని చెప్పి తప్పకుండా నేను తనకు సపోర్ట్ చేస్తాను. మీలో కూడా ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు? నిన్నటి గేమ్ రోహిణిది ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఇట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టు కియా వ్లాగ్స్.